హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. ఈరోజు ఫిష్ ఫ్రై చేశానండి. కరకరలాడుతూ చాలా చక్కగా వచ్చాయి. నేనేమి డీప్ ఫ్రై చేయలేదు, ఆయిల్ ఎక్కువ వాడలేదు. చాలా తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. దీనికి ఎక్కువ పని పెట్టుకోకుండా చేసేయండి. ముందుగా చేప ముక్కలన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. అలాగే ఫ్రైకి కావాల్సిన పీసులన్నీ ఇలా వేరుపరచుకోండి. ఇలా ఫ్రై పీసులన్నిటిని వేరుపరచుకున్నాక ఒక్కసారి వీటికి చిన్న చిన్న రంధ్రాలు చేసేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ప్లేట్లో ఉంచాను, ఒక్కసారి చూసేయండి. ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర, మిరియాల పొడి వీటన్నిటిని కలిపేసుకోండి ఒక్కసారి. ఆ తర్వాత నేను అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగ, కొత్తిమీరని మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ను కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. వీటన్నిటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసేయండి. చేసిన తర్వాత ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది ఇక్కడే చెక్ చేసేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేయండి. ఆయిల్ను కూడా ఇందులో ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత 1 నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ రసం కూడా ఇందులో పిండేసేయండి. ఇప్పుడు అంతా ఇంకొకసారి ఉప్పు, కారం చెక్ చేయండి. టేస్ట్ కరెక్ట్గా కుదిరింది లేదు చూడండి. అలాగే ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ కూడా వేసేయండి. కార్న్ఫ్లోర్ నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసానండి. మీరు మనకు ఉన్న చేప ముక్కల్ని బట్టి కార్న్ఫ్లోర్ వేసుకోండి. మరీ ఎక్కువైతే కూడా బైండింగ్ బాగుండదు, కాస్త తక్కువగానే ఉండాలి. సడన్గా కార్న్ఫ్లోర్ లేదనుకోండి, అప్పుడు బయటికి పోయి తెచ్చే టైం కూడా లేకపోవచ్చు. అలాంటప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసేయండి, అది కూడా సరిపోతుంది. చూడండి, ఇలా చేప ముక్కలన్నిటికీ కూడా ఈ మసాలా పేస్ట్ని అప్లై చేసేయండి. అన్ని ముక్కలకి ఈవెన్గా అప్లై చేసి వీటిని ఫ్రిడ్జ్లో 1 గంట, గంటన్నర దాకా పెట్టేసేయండి. ఇలా 1 గంట ముందు అప్లై చేయడం వల్ల చేప ముక్కలన్నీ ఉప్పు, కారాలన్నీ పీల్చుకొని చాలా మంచి రుచిగా వస్తాయి. అంతే, ఇలా అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత గంటన్నర తర్వాత ఫ్రై చేసుకుందాం. నేనైతే 1.5 తర్వాత తీస్తున్నాను. చూడండి, ఇలా ఉన్నాయి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక చేప ముక్కలన్నిటినీ ఒకదాని పక్కన ఒకటి తగలకుండా వేసేయండి. తర్వాత స్టవ్ సిమ్లో పెట్టండి. ఇది వేసిన తర్వాత అస్సలు కదల్చకండి. ఒక 3-4 నిమిషాల వరకు కదల్చకండి, ఏమీ మాడిపోదు, భయపడాల్సిన పనియే లేదు. ఇలా వేసేసి దీనిపైన మూత పెట్టి వదిలేయండి. ఈ చేప ముక్కలపైన ఇందులో ఉన్న ఆయిల్ని కాస్త తీసి దానిపైన చల్లండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త ఆయిల్ దానినే అలా వేసేయండి. ఇప్పుడు మూత పెట్టేయండి. ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి, ఈ మాత్రం వచ్చింది. ఇప్పుడు చేప ముక్కని చిన్న స్పూన్ తీసుకొని నెమ్మదిగా కదల్చండి. ఆటోమేటిక్గా అదంతకది లూజ్ అయి వచ్చేస్తుంది. నెమ్మదిగా తిప్పేసేయండి. సేమ్ ప్రాసెస్ వీటన్నిటిని తిరగవేసిన తర్వాత అటువైపు కూడా ఒక 4-5 నిమిషాలు వదిలేయండి. ఒకవేళ ఇది వేసిన తర్వాత మనకేమైనా ఉప్పు, కారం తక్కువ ఉంది అనే డౌట్ వస్తే దీనిపైన లైట్గా చల్లేసేయండి. అంతే, చూడండి, ఇటువైపు కూడా ఎంత చక్కగా కాలిపోయినాయో. నేను చాలా తక్కువ నూనె వేసాను చూడండి. ఈ నూనెతోనే ఫ్రై అన్నీ అయిపోయినాయి. ఇంకొక వాయి కూడా ఇలాగే ఈ నూనెతోనే వేసేసానండి. ఆఖరిన దీనిపైన కాస్త మిరియాల పొడి చల్లండి. చాలా 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 టేస్టీగా వస్తుంది. నేనైతే అలాగే చేస్తున్నాను కాబట్టి మీకు కూడా దానినే చూపిస్తున్నానండి. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. అలాగే ఆఖరణ ఇదే ఆయిల్లో కాస్త కరివేపాకు వేసి వేయించేసేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఫిష్ ఫ్రై ఒకసారి చేసుకొని చూడండి, తినండి, ఎలా ఉందో కూడా చెప్పండి. చాలా బాగుంటుంది. నేను ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.